వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యేకి భారీ ఊరట లభించింది. ఈరోజు ఆయన పైన ఉన్న 11 కేసుల్లో బెయిల్ రావడం జరిగింది. ఈరోజు బయటకు వచ్చే అవకాశం ఉంది. అదైతే సుప్రీంకోర్టులో ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే భారీ ఊరట. సిద్ధార్థ లోద్రా ప్రభుత్వం తరపున వాదించారు. అక్రమ మైనింగ్ కేసులో 195 కోట్ల మైనింగ్ అక్రమం జరిగింది అని కోర్టుకి తెలపడం జరిగింది ఆయన. అయితే ఈ ఈ ఇదంతా తోసిపుచ్చి ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ కేసుని ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తూ మీరు షీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఒక ప్రైవేట్ స్థలం పైన వివాదంలో సీతామహాలక్ష్మి ఆమె హైకోర్టులో వల్లభనేని వంశీ గారికి బెయిల్ ఉంది, ముందస్తు బెయిల్. దాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి వెళ్తే దాన్ని కూడా పక్కకు తోసిపుచ్చడం కూడా జరిగింది. ఇక్కడ ఇదంతా బాగుంది. ఆయన ఈరోజు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ సర్కిల్స్లో ఏ విధంగా మెసేజ్లు రొటేట్ అవుతున్నాయో, ఏ విధంగా వాళ్ళు అనుకుంటున్నారంటే వల్లభనేని వంశీ గారు రెడ్ బుక్లో ఫస్ట్ నేమ్ అయిందే. సపోజ్ ఇప్పుడు బయటకు వచ్చినా మళ్ళీ మేము ఏదో కేసులో ఇరికిచ్చి లోపలేస్తామనేసి టీడీపీ సర్కిల్స్లో బాగా వినిపిస్తున్నా